ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను స్టవ్ ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను అనమాట. అంటే యాక్చువల్గా ఇది ఇన్బిల్ట్ స్టవ్ అనమాట. ఇన్బిల్ట్ స్టవ్ చాలామంది క్లీన్ చేసుకోరు. మామూలుగా ఇట్లా వైప్స్తోనో వెట్ వైప్స్తోనో ఇంకా చిన్న చిన్న నాప్కిన్స్తోనో క్లీన్ చేసేసుకుంటారు, ఎందుకంటే కడగడానికి రాదు కాబట్టి. నాకు కూడా ఇది ఇన్స్టాలేషన్ చేయించుకున్నప్పుడు అలానే అనిపించింది. కాకపోతే నా ఐడియా ప్రకారం నేను ఇలా క్లీన్ చేసుకుంటాను. ఒకసారి చూడండి, మీకు కూడా నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఒకసారి వీడియో మొత్తం చూడండి, ఫుల్ వీడియో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ కవర్స్ ఉన్నాయి కదా, ఈ కవర్స్ నేను ఈ లోపలికి పాలు అవి పొంగినప్పుడు ఆ లోపలికి పడకుండా ఆ కవర్స్ యూజ్ చేస్తాను అనమాట. అంటే అవి కవర్ కాదు, అల్యూమినియం పేపర్స్ అనమాట. వాటిని కూడా క్లీన్ చేసి పెట్టుకుంటాను. 2-3 డేస్కి ఒకసారి నేను ఇలా స్టవ్ క్లీన్ చేసుకుంటాను. ఒకసారి చూడండి. దానివల్ల ఏంటంటే లోపలికి వెళ్ళదన్నమాట, పాలు అవి దాని లోపలికి వెళ్ళవు, ఏమున్నా బయటనే పడిపోతుంది. ఇంకొకటి, ఈ స్టవ్ కొనేటప్పుడు ఆయన నాకేం చెప్పాడంటే, ఈ స్టవ్ పైన మీకు ఏదైనా ఎక్కువ పొంగదమ్మా, ఇది అడ్వాన్స్ టెక్నాలజీ అది చెప్పాడు క్రాంప్టన్లో. అయితే సరే పొంగకపోతే ఇంకా బెటరే కదా అని చెప్పి తీసుకున్నా. కాకపోతే ఓన్లీ వన్ సైడ్ మాత్రమే వస్తుంది, ఫుల్ మొత్తం పొయ్యి అయితే పొంగదు. అది కొంచెం కొంచెం పొంగుతుంది అనమాట, చాలా అయితే పొంగదు. ఇక నేను ఎక్కువ ఆయిల్ ఫుడ్ బాగా చేస్తాం కాబట్టి మనకు ఎట్లయినా పొయ్యి ఖరాబ్ అవుతుంటుంది ఆయిల్ పడి. ఇగో ఇలా నేను ఇట్లా విమ్ లిక్విడ్ కానీ లిక్విడ్తోనే క్లీన్ చేస్తాను, వేరే ఏది వాడను, సోప్ కూడా వాడను. లిక్విడ్తో అయితే మనకు జిడ్డు మార్కులు తొందరగా వెళ్ళిపోతాయి అనమాట. సోప్ అయితే అంత పోదు, మళ్ళీ వైట్ ప్యాచెస్ లాగా పడుతుంది. ఈ లిక్విడ్ అయితే మనకు ప్యాచెస్ లాగా పడదు. ఇలాంటి స్క్రబ్బర్ ఒకటి తీసుకొని ఆయిల్ కొంచెం లైట్గా వాటర్ ఎక్కువ తడపను అనమాట. కొంచెం దాని మాటకు అక్కడ వరకే మొత్తం ఇట్లా దాంతో ఒక స్క్రబ్బర్తోనే ఇట్లా రాస్తానమాట. చాలా ఈజీగా వెళ్ళిపోతుంది, అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. అందరు అంటారు కదా లోపలికి వాటర్ పోవద్దు అలా ఇలా అని చెప్పి, కానీ మనం క్లీన్ చేసుకోవచ్చు ఇలా కూడా. కాకపోతే మనం వాటర్ ఎక్కువ వేయమన్నమాట. వాటర్ ఎక్కువ వేయకుండా మనకు ఆయిల్ మరకలు అన్నీ పోవాలి అంటే వాటర్ వేయకుండా కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. మొత్తం అంతా ఇట్లా రాసుకున్న తర్వాత మొత్తం గట్టిగా ఆయిల్ మరకలు, కొన్ని మొండి మరకలు ఉంటాయి కదా, వాటిని కూడా ఈ స్క్రబ్బర్తో విమ్తో వెళ్ళిపోతాయి అనమాట. బాగా చూడండి ఫ్రెండ్స్ ఎంత క్లీన్ అయిపోతుందో స్టవ్. ఇంతకుముందు ఎంత డర్టీ ఉన్నానో. తర్వాత ఇట్లా టవల్ ఒకటి, చిన్న నాప్కిన్స్ మనకు అమెజాన్లో దాంట్లో కూడా దొరుకుతాయి అనమాట, కిచెన్ నాప్కిన్స్ అని. వీటితో కొంచెం తడి వేసి ఫస్ట్ అంతా క్లీన్ చేసేసుకోవాలి, ఎందుకంటే తొందరగా వెళ్ళిపోతుంది అనమాట, నురగదండి. పొయ్యికి కూడా ఏముండదు అస్సలు, పొయ్యికి ఇంత కూడా అంటది అనమాట సోపు. దీంతో అంతా మంచిగా ఇట్లా క్లీన్ చేసుకోవాలన్నమాట. టవల్ని మధ్యలో ఒకసారి మళ్ళీ వాటర్తో ఇట్లా చేసి వాటర్లో ఇట్లా తీసి మంచిగా వాటర్ లేకుండా పిండేసుకోవాలన్నమాట. ఒకసారి చూడండి ఎంత మంచిగా నీట్గా వెళ్ళిపోతుందో, చాలా నీట్గా అయిపోతుంది స్టవ్. చాలామంది ఇవన్నీ ఇట్లా చేయొచ్చో లేదో అని చెప్పి పొయ్యి అంతా అలానే ఉంచుతారు, కాకపోతే చెయ్యొచ్చు. ఇలా పెట్టుకోవడం వల్ల పొయ్యి కూడా నీట్గా కనిపిస్తుంది. డైలీ వేసుకోని అవసరం లేదు, 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి ఎక్కువ దానిపైన ఆయిల్ అదంతా డట్టీగా కనిపించినప్పుడు ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోతుందో. తర్వాత మళ్ళీ నాప్కిన్ ఇంకొకసారి వాటర్లో తీసిన తర్వాత ఇలా లాస్ట్కి ఇలా ఇంకొకసారి తుడిచిన తర్వాత ఇలా అయిపోయింది. ఎంత క్లీన్ అయింది చూడండి, డిఫరెన్స్ తెలుస్తుందా? ఇక్కడ ఇప్పుడు మనకు నాబ్స్ ఉన్నాయి కదా, ఈ వైప్స్ యూజ్ చేస్తాను అనమాట. నార్మల్గా వేరే వైప్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఏంటంటే వైప్స్తో ఇట్లా తుడవడం వల్ల ఏంటంటే చాలా క్లీన్గా అయిపోతుంది అనమాట. ఒకసారి చూడండి, ఇట్లా గ్యాప్స్లలో మనం స్క్రబ్బర్ పెట్టలేం కదా, అందుకే నేను ఇట్లా లాస్ట్కి వైప్స్తో మళ్ళీ ఎక్కడెక్కడైనా కొంచెం మరకల్లాగా ఏమైనా కనిపిస్తే దీంతో క్లీన్ చేసేస్తాను అనమాట. వీటికైతే మనము స్క్రబ్బర్ యూజ్ చేయొద్దు, ఎందుకంటే అవి కొంచెం డెలికేటెడ్ ఉంటాయి కదా. ఒకసారి చూడండి మంచిగా వెళ్ళిపోతుంది నా వైప్స్తో కూడా. కాకపోతే మొత్తం చాలా జిడ్డు అయితే తీయదు వైప్స్, లైట్గా ఏమైనా జిడ్డు ఉంటే తీసేస్తుంది. చూడండి ఫైనల్గా ఎంత క్లీన్ అవుతుందో. ఆ గ్యాప్లలో మాత్రం వైప్స్ యూజ్ చేయాలి కంపల్సరీ ఆయిల్ మరకలకి. వైప్స్ లేకపోయినా ఇంకా వైప్స్తోనైతే కొంచెం దానికి సబ్బులాగా ఉంటుంది కాబట్టి వైప్స్తో అయితే తొందరగా వెళ్ళిపోతుంది అనమాట, ఆయిల్ మరకలు కూడా వెళ్ళిపోతాయి. చూడండి ఎంత మంచిగా నీట్గా అయిపోతుందో. ఇక అందరికీ డౌట్ ఉంటుంది కదా, ఇన్బిల్ట్ స్టవ్ క్లీన్ చేసుకోవద్దు అట్లనే ఉంచుకుంటారు కదా, అందుకోసమని
ఇంకా నాకు అది ఇట్లా ఈజీ అయిపోతుంది చాలా స్టవ్ క్లీన్ చేయడం. నేను ఒక 1-2-3 టైమ్స్ గూగుల్లో సెర్చ్ చేసిన, యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసిన, నాకు ఎక్కడ ఏం దొరకలే. ఇగో ఈ కవర్స్ అయితే మాత్రం అవి పొంగు రాకుండా వచ్చినా కూడా వీటిపైన పడడానికి ఎన్నో వెతికాను అనమాట. ఆన్లైన్ స్టోర్స్లలో చాలా వెతికాను నేను, స్టవ్కి ఏమైనా దొరుకుతాయేమో కవర్స్ అని, కానీ నాకు దొరకలే. ఫైనల్గా నేను అవి బుక్ చేసుకున్నాను అనమాట అమెజాన్ నుంచి, స్టవ్ కవర్స్ని. చూడండి ఇప్పుడు మళ్ళీ నేను స్టవ్ ఒకటే క్లీన్ చేయను, చేసితే మొత్తం ఆ బండ మొత్తం చేసేస్తాను, ఎక్కడ కొంచెం కూడా గ్యాప్ లేకుండా. ఇక పొయ్యి కడగడానికి నాకు 1 అవర్ పడుతుంది కంపల్సరీ. ఒక 2 డేస్కి ఒకసారి క్లీన్ చేసేసుకుంటాను, డైలీ ఏం చెయ్యను. ఎందుకంటే ఇక్కడ సైడ్లకు ఏం పడదు, ఆ పొయ్యి వరకే ఉంటుంది అనమాట. యాక్చువల్గా చిమ్నీ కూడా క్లీన్ చేద్దాం అనుకున్నా, చిమ్నీ అయితే ఇప్పుడు బాగానే ఉంది. నెక్స్ట్ టైం ఒకవేళ నేను చిమ్నీ క్లీన్ చేసేటప్పుడు చూపిస్తాను చిమ్నీ ఎలా క్లీన్ చేస్తాను. చూడండి దీనికి కూడా నేను ఎక్కువ మొత్తం లిక్విడే వాడతాను. లిక్విడ్తో అయితే జిడ్డు మార్కులు చాలా తొందరగా వెళ్ళిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, చాలా తొందరగా వెళ్ళిపోతాయి, అసలు మనకు ఇబ్బందిగా ఉండదు. కొంతమంది అబ్బాయి ఇట్లా కడగాలి, వాటర్ పోసి కడగాలి. ఇప్పుడు నాకు వాటర్ పోసి కడగడానికి అసలు లేదు, అక్కడ గ్యాప్ కూడా లేదు స్టవ్ పక్కన అస్సలు. నేను టవల్ నాప్కిన్స్తో, లేకపోతే మనకు అవి దొరుకుతాయి కదా స్పంజ్వి కూడా నాప్కిన్స్ టైపు, అవి వాటితో కూడా క్లీన్ చేసుకోవచ్చు. అవి కూడా ఉన్నాయి, కాకపోతే దాంతో కన్నా మన క్లాత్తో కొంచెం తొందరగా అయిపోతుంది ఇది. చూడండి ఇట్లా గ్యాప్స్లలో మొత్తం దీనికి మొత్తం వాటర్ ఏం కొట్టాను నేను, అసలు టవాల్తోనే తుడిచేస్తాను. చిన్న నాప్కిన్స్ ఒకసారి చూడండి ఎంత నీట్గా అవుతుందో మొత్తం ఫైనల్గా చూసుకుంటే. మీరు ఆ కవర్స్ పెట్టుకోవడం వల్ల మీకు ఏంటంటే మన పొంగిన కూడా వాటిపైన పడుతుంది కాబట్టి ఆ హోల్స్లోకి వెళ్ళదు అనమాట. ఇన్బిల్ట్ స్టవ్ ఉన్న వాళ్ళకు హోల్స్లోకి వెళ్ళదన్నమాట. అలాంటి వాళ్ళు ఈ కవర్స్ యూజ్ చేసుకోవచ్చు. అమెజాన్లో చాలా టైప్స్ నేను ఏమైనా ఉంటాయేమో అని వెతికాను, కానీ దొరకలే ఇవి తప్ప. నాకు ఇవి అల్యూమినియం కవర్స్ కాబట్టి ఫైర్ కూడా అవ్వదు దానికి, పేపర్ కాదు అది, కాబట్టి మనం యూజ్ చేసుకోవచ్చు దాన్ని. చూడండి ఎంత మొత్తం వాళ్ళు కటింగ్ చేసే మనకు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే కటింగ్ చేసుకొని వస్తుంది. ఒకవేళ మనకు మెజర్మెంట్స్ ప్రకారం ఇంకేమైనా తేడా ఉంటే మనం కూడా కొంచెం కట్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇలా నేను ఒకవేళ కిచెన్లో నేను స్టవ్ క్లీన్ చేసుకోవాలి అంటే నేను మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం క్లీన్ చేసేస్తానండి. ఎందుకంటే ఆయిల్ కంపల్సరీ కిచెన్లో ఆయిల్ పడుతుంది, తప్పకుండా పడకుండా ఏముండదు. చూడండి ఇట్లా కొంచెము దానిపైన స్క్రబ్బర్ పైన వేసుకొని ఇక్కడ సైడ్ అట్లా వాల్కున్న గ్రానైట్కి ఇట్లా తుడుస్తాను అనమాట. ఉంటుంది కంపల్సరీ, అది షైనింగ్ది కాబట్టి నాకు ఎంత క్లీన్ చేసినా ఆ షైనింగ్ డాట్స్ అట్లనే కనిపిస్తున్నాయి. కాకపోతే క్లీన్ అవుతుంది అనమాట, చాలా క్లీన్ అవుతుంది. చూడండి ఇలా ట్రై చేసుకోండి, ఇబ్బంది ఉండదు. చాలామందికి ఉండేది ఇది ఒక ప్రాబ్లమే కిచెన్లో. మనకు ఇష్టమైన ప్లేస్ ఏంటి అంటే ఫస్ట్ కిచెనే అని చెప్తాము ఎవరమైనా సరే. ఇక అబ్బాయిల కంటే ఇవన్నీ ఏం పట్టించుకోరనమాట, ఏదైనా ఓకే ఎక్కడైనా ఓకే అని అడ్జస్ట్ అయిపోతుంది. కానీ మనం కానీ ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నా ఏదైనా ఇంటికి వెళ్ళాలన్నా ఫస్ట్ మనం చూసుకునేది కిచెన్. నేనైతే ఫస్ట్ కిచెన్ చూస్తాను, తర్వాత వాష్రూమ్స్ చూస్తాను. ఈ రెండు నచ్చితేనే ఇల్లు తీసుకుంటాం, తప్ప లేదు వేరే దానికైతే వెళ్ళిపోము. ఎవరైనా ఫస్ట్ లేడీస్కి ఇంపార్టెన్స్ అంటే కిచెన్ ఫస్ట్. మనం ఎక్కువ టైం స్పెండ్ చేసేది కిచెన్లో కాబట్టి నాకైతే కిచెన్ చాలా చాలా ఇష్టం. నేను ఎవరింటికైనా ఫస్ట్ కిచెన్కి అట్రాక్ట్ అయిపోతాను, నచ్చితే మాత్రం. నాకు చాలా ఇష్టం కిచెన్ అంటే. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా అవుతుందో చూడండి. అస్సలు వాటర్ పోయాల్సిన అవసరమే లేదు, అస్సలు కొంచెం జిడ్డు ఉండదు, ఇంకా సబ్బు మరకల్లా కూడా ఉండదు. మొత్తం నీట్గా అయిపోతుంది అది డ్రై అయిన తర్వాత. ఇలా క్లీన్ చేసుకుంటే చాలా బెటర్ మనకు. మీకు నచ్చితే ప్లీజ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేశాక మీకు మొత్తం నా కిచెన్ చూపిస్తాను. చూడండి మొత్తం అయిపోయిన తర్వాత నా కిచెన్ ఇలా ఫైనల్గా ఇలా అయిపోయింది. నెక్స్ట్ టైం నేను ఫ్రిడ్జ్ ఇంకా నాకున్న కప్బోర్డ్స్ అవన్నీ ఎలా క్లీన్ చేశానో అవి కూడా చూపిస్తాను. పూజ గది కూడా చూపిస్తాను, చిన్న పూజ గది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ని. ఫైనల్గా ఈ స్టవ్ ఇలా ఉంది, మొత్తం ఇంత క్లీన్ అయిపోయింది చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.